సామాజిక వర్గాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. అసలు ఈ సామాజిక వర్గం వెంట ఇతనే కాదండి, రకరకాలుగా మాట్లాడే వాళ్ళకి ఇదే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అసలు ఈ సామాజిక వర్గాన్ని గురించి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు గుర్రం మీద నంది కొండల్లో తిరిగి వేస్ట్గా పోతున్న వృధా అవుతున్న నీటిని ఈ కరువు ప్రాంతమైన ఈ జిల్లాలన్నిటికీ సస్యశ్యామలం చేయటానికి ఆయన రాత్రింపగలు 7-8 జిల్లాల్లో రైతు సదస్సులు పెట్టి రైతులను చైతన్యవంతం చేసి సొంత ఖర్చులతో ట్రైన్ బుక్ చేసుకుని ఢిల్లీ వెళ్ళి నెహ్రూ గారిని ఒప్పించి, కొత్త రఘురామయ్య గారు, ఎన్జి రంగా గారు లాంటి మహానుభావులతోటి నెహ్రూ గారిని ఒప్పించి కోస్లా కమిటీ వేయిస్తే వాళ్ళు వచ్చి సర్వే చేసి నాగార్జున సాగర్కి డిజైన్ చేస్తే 1955 డిసెంబర్ 10వ తేదీన శంకుస్థాపన జరిగిందండి. ఇవాళ 15 లక్షల మంది 15 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది, 7 జిల్లాలకి తాగునీరు అందిస్తుంది గత 50 సంవత్సరాల నుంచి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా కులం మతం చూశారా? 1952లో 54 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చి ఆ సాగర్ నిర్మాణానికి పాటుపడిన వ్యక్తి ముత్యాల రాజా గారండి. అలాంటి మహానుభావులు ఎక్కడో ఎందుకు ఇవాళ ప్రపంచాన్ని మొత్తం ఉణికించిన కోవిడ్ మందులు తయారు చేసింది ఎవరండి? సుచిత్ర ఎల్లా గారు కాదండి, సుచిత్ర గ్రూప్ కాదండి, భారత్ బయోటెక్ గ్రూప్ కాదా? వాళ్ళు ఏమైనా కులాలు చూసారా, మతాలు చూసారా? అద్భుతం, అన్ని దేశాలు మెచ్చుకునే విధంగా ఇవాళ టీకాలు తయారు చేసి మనకు పంపించారండి. అన్ని దేశాలకు పంపించి ఆదుకున్న మహానుభావులండి. అలాగే సమాజం టార్గెట్ చేసుకునే వాళ్ళు ఇవి కూడా ఆలోచించండి. గుత్తా మునిరత్నం నాయుడు గారు రాయలసీమ సేవా సమితిని స్థాపించి 1,55,000 మంది పిల్లలని కులాలకి మతాలకి అతీతంగా తీసుకొని దత్తత తీసుకొని వారి అభివృద్ధికి తోడ్పడిన వ్యక్తి గుత్తా మునిరత్నం నాయుడు గారండి, రాయలసీమ సేమాత తరపున. అలాంటి మహానుభావులు అడుగుజాడల్లో మా సంఘాలు, మా సామాజిక వర్గం నడుస్తుందని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. వెలగపూడి రామకృష్ణ గారండి 1920లో అమెరికాలో చదువుకొని వచ్చి ఐఏఎస్ స్థాయి చదువుకొని ఇక్కడికి వచ్చి కేసీబీ షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తే ఆ తర్వాత జంపనీ షుగర్సు, ఆంధ్ర షుగర్సు, ఆ రోజు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి రైతు లోకానికి ఉపయోగపడాలనే గొప్ప ఆశయంతో ఒక మహోత్తరమైన శక్తితో వాళ్ళు ఆదాయాలు ఏమీ చూడకుండా సమాజానికి పాటుపడాలని చెప్పి ఇవన్నీ చేశారండి. అందుకే వాళ్ళు ఇవాళకి కూడా చిరస్మరణీయులని చెప్పి మేము మనవి చేస్తున్నాం. వారు మా సామాజిక వర్గం వారని చెప్పుకోవడానికి మేము సగర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్తూ ఉన్నాం. అలాగే అమెరికాలో కోట్లు సంపాదించుకునే డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు 1986లో ఎన్టీ రామారావు గారి పిలుపు అందుకొని హైదరాబాద్ వచ్చి నిమ్స్ టేకప్ చేశారు. ఇవాళ మన కంబైన్డ్ స్టేట్లో కొన్ని లక్షల మందికి ఉపయోగపడే విధంగా నిమ్స్ను అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరండి? కాకర్ల సుబ్బారావు గారు. వీరేమన్నా ఆదాయం చూసుకున్నారా? సమాజ శ్రేయస్సు చూసుకున్న మహానుభావులు వీళ్ళందరూ. అలాంటి వ్యక్తులు ఉన్న సమాజం ఇది. అలాంటి సామాజిక వర్గం మీద ఈ విధంగా నిందలు వేయటం, జుగుప్సాకరంగా మాట్లాడటం చాలా తప్పని చెప్పి మేము ఈ సభాముఖంగా మనవి చేస్తూ ఉన్నామండి. అలాగే ఎప్పుడో 1980లో ఈడ్పుగంటి రాఘవేంద్రరావు గారండి ఛత్తీస్గఢ్ విదర్భకి ముఖ్యమంత్రిగా, మా సామాజిక వర్గం నుంచి ఫస్ట్ ముఖ్యమంత్రిగా గొప్పగా సేవ చేసిన వ్యక్తి. ఇప్పటికీ నాగపూర్ కేంద్రంగా, ఆ రోజు నాగపూర్ కేంద్రంగా సీఎంగా చేసిన వ్యక్తి. ఇప్పటికీ ప్రతి బజారులో ఆయన పేరు వినిపిస్తూనే ఉంటుందండి. అంత గొప్పగా సమాజానికి సర్వీస్ చేసిన వ్యక్తి ఈడ్పుగంటి రాఘవేంద్రరావు గారు. తర్వాత 1932లో బొల్లిని మునిస్వామి నాయుడు గారు చిత్తూరు జిల్లా నుంచి మెడ్రాస్ వెళ్ళి ఒక సామాన్య అడ్వకేట్గా ఉండి ఒక గొప్ప శక్తిగా ఎదిగి ముఖ్యమంత్రిగా చేసి రూపాయి జీతం తీసుకోకుండా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అండి. ఇలాంటి గొప్ప వాళ్ళ అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. వాళ్ళని ఆశయంగా తీసుకొని మేము ముందుకు వెళుతూ ఉన్నామని చెప్పి మనవి చేస్తూ, అలాగే ఎన్టీ రామారావు గారు అందరూ ఒక గొప్ప నాయకుడు, గొప్ప సినిమా యాక్టర్ అంటారండి. మేమైతే గొప్ప సంఘ సంస్కర్త అని అంటాం మా సంఘాల తరపున. ఎందుకంటే సంఘాన్ని ఉద్ధరించడానికి ఎన్నో గొప్ప సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి, సంఘం బాగుండాలని కోరుకున్న వ్యక్తి, రూపాయి జీతంతో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అండి. ఇలాంటి ఇవాళ నాయకులందరూ అలాంటి మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నానండి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.